దేవుని బిడ్డలారా, మొన్నటి వరకు ఏమో ఆదివారం వస్తే వర్షాలు కురిసేవి. ఆదివారం వచ్చిందంటే చాలు వర్షం చాలా ఆటంకపరిచింది. ఇప్పుడేమో గత 3 వారాలుగా విపరీతమైన ఎండ కాస్తూ ఉంది. ఏదేమైనా సరే ప్రభు మనకిచ్చిన సమయం ఏమిటి అంటే మధ్యాహ్నం 2 గంటలు. మరి ఈ సమయమును మనం ఏర్పాటు చేసుకున్నాం గనక ఏ ఒక్కరూ కూడా పాడు చేసుకోకూడదు. కాబట్టి ఇంత తీవ్రతగా ఎండ ఉన్నప్పటికీ చేరువచ్చిన మిమ్మల్ని బట్టి, జరిగిస్తున్న ఈ ఆరాధన బట్టి, మనల్ని గడిచిన వారమంతా కాచి కాపాడిన దేవుణ్ణి బట్టి ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగముల వరకు దేవునికి కలుగునుగాక. మంచిది. చక్కటి మరి దేవుని స్తుతించడములు అవునుగా కాని పలికిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గత ఆదివారం మనందరం కూడా దేవుని అనుగ్రహమా, దేవుని ఆగ్రహమా, అనుగ్రహం ఏమిటి, ఆగ్రహం ఏమిటి అంటే, అనుగ్రహం అనేది దేవుడి యొక్క కృపను పొందుకున్న వారి స్థితి. అనుగ్రహము ద్వారా దేవుడి యొక్క మేలును పొందుకున్న వారి పరిస్థితి. ఇక ఆగ్రహం ఏమిటో ఇంకా మనం మాట్లాడుకోలేదు. కానీ ఆగ్రహము అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఏంటది? దేవుని యొక్క కోపము. మంచిది. ఈ సమయంలో దేవుడు అనుగ్రహాన్ని పొందుకున్న కొంతమంది స్త్రీల జీవితంలో జరిగిన యథార్థమైన సత్యాలను మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. దేవుని అనుగ్రహమును, గర్భఫలమును సంపాదించుకున్న వారి చరిత్ర మనకు తెలియాలి. గర్భఫలము అంటే వివాహమైన వారికి దేవుడు అనుగ్రహించే ఒక బహుమానం. ఈ బహుమానాల వెనక దేవుని యొక్క అనుగ్రహము కూడా ఉండాలి. ఏముండాలమ్మా? వివాహమైన వారికి కుటుంబ వ్యవస్థలు ఆశీర్వదింపబడాలి అంటే దేవుని యొక్క అనుగ్రహము దొరకాలి. ఇప్పటికీ చాలా మందికి వివాహాలైన తర్వాత గర్భఫలము రాకపోతే వారు పడే మానసిక వేదన ఎంత బాధపడుతున్నారో కొందరిని చూసి మనం నిజముగా మనకు అర్థమవుతా ఉంది వీరి బాధ ఏమిటి అని. పెళ్ళైన సంవత్సరం వరకు పెద్దగా చుట్టుపక్కల వారు ఏమీ అనరు. 1 సంవత్సరం వరకు పెద్దగా ఎవరు పట్టించుకోరు. 1 సంవత్సరం దాటిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఏమంటారు? ఏమైనా విశేషం ఏమైనా ఉందా అని అడుగుతారు. ఏముండాలట? విశేషము. ఏంటా విశేషము? వారిని దేవుడు ఆశీర్వదించడం. వారిని దేవుడు ఆశీర్వదించడం. ఎలా ఆశీర్వదించడము అంటే గర్భఫలమునిచ్చి ఆశీర్వదించడం. ఇప్పుడు మన అందరికీ గర్భఫలాలు పొందుకున్న వారి గురించి చెప్పండి అని అన్నామనుకోండి, ఎంతమంది పేర్లు మనకు తెలుసు? ఎంతమంది పేర్లు తెలుసమ్మా మీకు? సారా, ఇంకా చెప్పాలి, మీరు చెప్తే నేను అంటాను. హన్నా, ఇంకా ఇంకా రాహేలు, ఇంకోటి చెప్పాను, ఇంకెవరు లేరు, ముగ్గురే అంతేనా? ఇంకొకరు ఉన్నారు, ఎలిజబెత్. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? మనకి 4 వచ్చారు. ఎవరు అంటే అందరూ ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాం, కొత్తగా ఏం చెప్పలేం కదా మేము కూడా.
సారాకి గర్భఫలం కొరకు అబ్రహాము సారా దాదాపు 100 సంవత్సరాల నిరీక్షణ చూసాం. ఎన్ని సంవత్సరాలమ్మా? 100 సంవత్సరాలు పట్టింది. అంటే ఈనాటికైతే కాటికి వెళ్ళే వయసు అది. 100 సంవత్సరాలు అంటే ఏంటమ్మా? 100 సంవత్సరాలు కూడా బ్రతకట్లేదు అనుకోండి. ఇప్పుడున్న బండ్లకి, వాహనాలకి, రద్దీకి, విమానం ఎక్కితే విమానాలు కూలిపోతున్నాయి, ట్రైన్లు ఎక్కితే ట్రైన్లు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, రోడ్డు మీదకి వెళితే నమ్మకాలు లేని రోజులు. అయితే ఈ గర్భఫలాలలో 100 సంవత్సరాల తర్వాత అబ్రహాము సారా దేవుడు అనుగ్రహాన్ని పొందడానికి సుమారు 100 సంవత్సరాలు పోని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు పట్టింది ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి. అంటే ఆ సమయంలో సారా యొక్క మానసికమైన బాధ ఏమిటి అంటే, పిల్లలు లేని స్త్రీకి ఆ బాధ విలువేమిటో అర్థమవుతుంది. ఆ బాధ ఏమిటో అర్థమవుతుంది. ఒకరోజు సారా ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఇక నాకు పిల్లలు పుడతారో పుట్టరో నాకు తెలియదు, కానీ ఇదిగో నా దాసి అయిన హాగరు ఉంది, ఆమెను నువ్వు చేసుకో అని చెప్పింది. హాగరు అబ్రహామును వివాహం చేసుకున్న తర్వాత వారికి ఏం జరిగిందో, తన దృష్టికి ఎలా మారిపోయిందో చూద్దాం ఒకసారి. ఆదికాండము 16వ అధ్యాయము, ఆదికాండము 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను. అది తాను గర్భవతినైనదని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అంటే అర్థం ఏమిటి? సారాకు గర్భఫలము లేదనే హాగరునిచ్చింది. ఇప్పుడు హాగర్ ఎప్పుడైతే ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందుకుందో, ఇప్పుడు తన యజమానురాలు ఏమైపోయింది? నీచంగా కనబడ్డదంటే అసలు యజమానురాలు ఎవరు అబ్రహాము గారికి? సారా. ఈమె దాసి. కానీ ఆ దాసి తన యజమానురాలు తన దృష్టికి ఎలా ఉంది అంటే నీచంగా కనబడుతుంది. అంటే నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు. నిజానికి ఈ బాధ ఆడవాళ్ళలో ఇప్పటికీ కూడా చాలా వేదన కలిగిస్తూ ఉంది. కొన్ని ప్రత్యేకమైన ప్రేయర్ రిక్వెస్ట్లు నా దగ్గర ఉన్నాయి. ఏంటి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు అంటే, చక్కటి గర్భఫలాల కొరకు కొన్ని పేర్లు నేను వారంలో ఒక్కసారి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఆశ ఏమిటి అంటే, దేవుడు మమ్మల్ని కరుణించాలి, దేవుడి యొక్క అనుగ్రహం మాకు దొరకాలని ఎదురు చూస్తూ వారు ఉపవాసాలుండి, వారు ప్రార్థనలు చేస్తూ, సేవకుడుగా నా దగ్గరికి కూడా కొన్ని ప్రార్థన రిక్వెస్ట్లు పంపించారు. ఎందుకంటే ఆ విలువ, పిల్లలు లేని విలువ వారికి అర్థమైంది. ఎందుకంటే చాలామంది చాలా రకాల మాటలతో వేధిస్తారు. ఇలా వేసారిపోతున్నటువంటి హాగరుకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. మరుసటి ఏడాది ఈ సమయానికి నీ ఒడిలో ఒక గర్భఫలము ఉంటుంది అనే మాట హాగరుకు దేవుడు పంపించాడు. పంపించిన సారాకు దేవుడు ఆ మాటను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ మాటను నెరవేరుస్తూ దేవుడు 100వ ఏట దేవుడి యొక్క అనుగ్రహము ఎవరి మీదకి వచ్చింది? సారా మీదకి వచ్చింది. నిజానికి నువ్వు పిల్లల కంటావు అన్నప్పుడు సారా నమ్మలేకపోయింది. ఎందుకు? నేను వయసు ఉడిగిన దానను అనుకుంది. అంటే
వయసు పెద్దదైన దానిని గనక ఇక నాకు పిల్లలు పుట్టడం అసాధ్యమని అనుకుంది. కానీ అసాధ్యమైన దానిని సుసాధ్యము చేయగలిగిన వాడు ఎవరు? దేవుడు. ప్రభు అంటాడు, ఈ రాళ్ళ వల్లను కూడా నేనేం చేయగలను? పిల్లలు పుట్టించగలను. రాళ్ళు పిల్లల కంటయా? మనుషులు జీవులే కదా పిల్లల్ని కనేవంటే, అవే కాదు, నేను నా అనుగ్రహము దొరికితే రాయులు సహితము పిల్లల్ని కంటాయి అన్నాడు. అంటే దేవుడు అనుగ్రహము దొరికే వరకు ఆ అనుగ్రహము ఎంత గొప్పదో ఎవరికి అర్థమవుతుంది అంటే, ఆ బహుమానాన్ని పొందుకోవడానికి ఎవరైతే గోజాడారో వారికి ఆ బహుమానం విలువ అర్థమవుతుంది. ఇప్పుడు శారా 100 సంవత్సరాలకు పిల్లవాడిని కంది. ఎన్ని సంవత్సరాలకు దొరికింది దేవుడి యొక్క అనుగ్రహం? 100 సంవత్సరాల. అబ్రహాముకి 100 సంవత్సరాలంటే ఆమెకు ఒక 20 తక్కువ వేసుకుందాం పోని, ఆమెకి 9 ఏళ్ళట. అంటే అన్ని సంవత్సరాల వయసులో ఆమె దర్శన భాగ్యాన్ని పొందుకుంది. ఇప్పుడు నేను అంటున్నాను, దేవుడి యొక్క అనుగ్రహం మనిషికి దొరకాలి అంటే ఆ మనిషి దేవుడికి నచ్చాలి. ఆ మనిషి ఎవరికి నచ్చాలి? మనం ఆయన మనకు నచ్చేసాడు. దేవుడు మనకు నచ్చేసాడా లేదా? నచ్చేసాడు. ఆయన మనకు నచ్చాడు. మనము కూడా ఎవరికి నచ్చాలి? దేవుడికి నచ్చాలి. నచ్చితే ఆయన కార్యాలు, నచ్చితే ఆయన అనుగ్రహం మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. అలా పొందుకున్న ఆమెలో సారా ఒక ఆమె. సారా ఒక ఆమె. తర్వాత సారా గర్భాన పుట్టినవాడు ఇస్సాకు. ఇస్సాకు గర్భాన యాకోబు పుట్టాడు. యాకోబు పుట్టాడు. యాకోబు భార్య రాహేలు. అయితే ఆమెకు కూడా దేవుడు ఏం చేశాడు? గర్భము మూయబడింది. ఆమెకు కూడా ఏమైంది? గర్భము మూయబడింది. ఇక్కడ తన అక్క లేయా చాలా మంది పిల్లల్ని కనేసింది. చాలా మంది పిల్లల్ని కంటుంది. తన దాసీలతో కూడా పిల్లల్ని కనిపించింది. దాదాపు 11 మంది సంతానాన్ని లేయ కంది తన దాసీలతో కలిసి. ఇక రాహేలుకి ఎప్పుడు దర్శన భాగ్యం దొరికింది అంటే చూద్దాం. 30వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి ఏమంటుందండి? మీ చేతుల్లో ఏమన్నా ఉందా? మన చేతుల్లో ఏమన్నా ఉందమ్మా? మన చేతుల్లో ఏమన్నా ఉందా? లేదు. కానీ రాహేలు ఏమని ప్రార్థన చేస్తుందయ్యా? రాహేలు ఏమని అడుగుతుందంటే, యాకోబుని నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. అంటే తన అక్క ముందు రాహేలు చిన్నపుచ్చుకుంటుంది. ఎందుకంటే తనకు పిల్లలు లేకపోవడం వలన కలిగే మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. ఎందుకు? తన అక్కకి పిల్లలకి అంటుంది. తన అక్క దాసీలు 2 పిల్లలకి అన్నారు. ఇక నాకు మాత్రం పిల్లలు లేరు అన్న మాట ఆమెను ఒత్తిడిలో పడేసింది. ఒత్తిడి అంటే మానసికంగా బాధపడే స్థితిలో పడేసింది. అలా వేదన పడుతూ ఉన్నప్పుడు 22వ వచనం, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఏమండి, ఎవరి మనం విన్నాడట? రాహేలుకు దేవుడు అనుగ్రహం రాలేదు చాలా కాలం. ఆ అనుగ్రహము రాకపోయేటప్పటికీ వేదన పడి ఆ యాకోబుతో అంటుంది, నాకు గర్భఫలం ఇస్తావా లేకపోతే చావమంటావా అన్నది. కానీ దేవుడు ఆమె మనవి విన్నాడట. మనవి అంటే చెప్పండి.
అమ్మా ప్రార్థన, వెరీ గుడ్. ఆమె ప్రార్థన విన్నాడు. ఆమె ప్రార్థన విని ఇప్పుడు ఆమెను ఏం చేశాడట? జ్ఞాపకము చేసుకుని ఆమె మనవిని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెను. అంటే గర్భఫలము లేకపోతే అది స్త్రీ జీవితములో నిందగా పరిగణింపబడుతుంది, బాధగా పరిగణింపబడుతుంది, వేదనగా పరిగణింపబడుతుంది. ఇప్పుడు ఆమె దేవుడు అనుగ్రహం కొరకు ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఇప్పుడు అనుగ్రహం పొందుకుంది. అంతేకాదు, యోసేపు వంటి గొప్ప నీతిపరుడును కన్నదామె. సారా పోరాటం చేసి ఇస్సాకును వాగ్దాన పుత్రుని కంటే రాహేలేమో నీతిపరుడైన యోసేపును కన్నది. అబ్బా ఎంత బాగుందండి. దేవుడు దర్శనం పొందుకున్నవారు, దేవుడు యొక్క అనుగ్రహం పొందుకున్నవారు, వారి గర్భాలు మూయబడిన తర్వాత ఆ గర్భాలు తెరవబడిన కాలంలో వారు ఎలాంటి వారిని కన్నారో తెలుసా? వాగ్దాన పుత్రుడు ఒకడు, నీతిపరుడైన యోసేపు ఒకడు. నిజంగా ఆలోచిస్తుంటే అన్న ఒక ప్రవక్తను కన్నది. అన్న కూడా ఏం చేసింది? ప్రవక్తను కన్నది. చూద్దాం సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము మొదటి వచనం నుండి కొన్ని మాటలు త్వరగా ముగించుకుందాం. గత వారం కంటే ఈ వారం ఇంకా నిప్పులు కొరుములో ఉన్నట్టుంది. ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోపిము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కనా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పిల్లలు కలిగినది కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు. అతడు షిలోహు మందున్న సైన్యములకు అధిపతి యెహోవా మొరకుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటకు పోవచ్చుండెను. ఏమండి, ఇక్కడ ఎల్కనా, హన్నా, పెనిన్నా 2 ఒక అతనికి భార్యలుగా ఉన్నారు. అందులో పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకి పిల్లలు లేరట. ఈ పిల్లలు లేకపోతే ఒక సారాపదిన పడిన వేదన ఏంటో మనం చూసాం. అలాగే ఇప్పుడు రాహేలు పడిన వేదన ఏంటో చూసాం. అదే వేదన ఈరోజు హన్నా కూడా పడుతుంది. ఇప్పుడు ఎందుకు ఆడవారిలో ఇంత బాధ అంటే, పురుషుణ్ణి ఎవ్వరు ఏమనరండి. పురుషుణ్ణి ఎవరేమనరు. మన సొసైటీ ఎంత దౌర్భాగ్యమైనది అంటే, ఒక గర్భఫలము లేని స్త్రీని అక్షంతలు వేయనివ్వరు. చూడండి, ఆశీర్వదించనివ్వరు. ఒక గర్భఫలము లేని స్త్రీని మరొకరిని ఆశీర్వదించడానికి అసలు ఇష్టపడి రానివ్వరు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటేనండి, ఒకవేళ నీ కుటుంబంలోనే అలాంటి పరిస్థితులు ఎదురైతే అప్పుడు నువ్వెంత బాధపడతావు? నీ కుటుంబంలోనే అలాంటి పరిస్థితులు ఎదురైతే నువ్వెంత బాధపడతావు చెప్పండి? బాధ కదండి. చాలా మంది హేళన చేస్తారు. ఏమంటారో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? గొడ్రాలండి, దానికి ఏం తెలుసు? నువ్వు పిల్లల కన్నావు, నువ్వు సరిగ్గా పెంచావా? కానీ గొడ్రాలను చూసి మాత్రం ఏమంటుంది ఈ సమాజం? ఇదిగో గొడ్రాలు ఎదురొచ్చిందట, ఎల్రట. ఎంత విడ్డూరం అండి, అంత విడ్డూరం. ఎందుకు ఇంత బాధ వారి జీవితాలలో ఉంది అంటే, పురుషుడికి ఏ బాధ లేదు, కానీ స్త్రీకి ఉన్న ఈ బాధ ఏమిటి అంటే, దేవుడు అనుగ్రహము దొరికే వరకు ఎదురు చూడాలి.
దేవుడు అనుగ్రహాన్ని పొందుకున్నారు. అందుకే వీళ్ళందరూ గోజాడి పొందుకున్నారు. ఏం పొందుకున్నారు? గోజాడారు. అంటే ఇక హన్నా అయితేనండి ఎలా గోజాడుతుందో తెలుసా? చూద్దాం. 11 చివర్లో ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలా అనగా హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఏం చెప్పుకుంటుంది? ఏమండి, తన పెదవులతో ఉచ్చరిస్తుందట, చెప్పుకొనుచుండదట. ఆమె పెదవులు మాత్రము కదులుచుండు, ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి అనుకుంటున్నాడు ఆమె మొత్తురాలై ఉన్నది అనుకున్నాడు. ఆఖరికి దైవజనుడు కూడా ఏమనుకున్నాడు? మొత్తురాలంటే ఇవిడేదో మొత్తులు ఉంది, బాగా తిండి ఎక్కువైనా అయిపోయి ఉండాలి, లేదా ఏదైనా ద్రాక్షారసమైనా తాగేసి వచ్చి ఉండాలి, ఈమె మొత్తుగా మారిపోయింది అనుకుంటున్నాడు. కానీ ఆమె తన మనసులో చెప్పుకొనుచుంది. ఏమని చెప్పుకుంటది? ప్రభువా, నాకు అనుగ్రహం కావాలి, నీ దయ కావాలి. అందుకే మొట్టమొదటి దంపతులైన ఆదాము హవ్వను, హవ్వ తొలిసూలు కుమారుని కని ఏమంటుంది? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఎవరి దయమ్మా? పిల్లలు పుట్టాలంటే ఎవరి దయ? దేవుని దయ ఉండాలి. ఆ యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానన్న సాక్ష్యం ఇస్తే, ఆ దయ కొరకు సారా ఎదురు చూసింది, ఆ దయ కొరకు రాహేలు ఎదురు చూసింది, ఆ దయ కొరకు ఇదిగో హన్నా ఎదురు చూస్తుంది. ఎలా ఎదురు చూస్తుందో తెలుసా? ఎలా ఎదురు చూస్తుందో తెలుసా? ఒక్కొక్కసారి మనకు కావలసి వచ్చినప్పుడు దేవుడి దగ్గర మొరపెడుతూ, ప్రభువా నాకు పిల్లలని ప్రభువా, ఇదే మాట, ఇంకా పిల్లలని ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నీ అనుగ్రహం నా మీద కురిపించు ప్రభువా అని ఎక్కువగా 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 ఆమె మొత్తులోకి వెళ్ళిపోయినట్టుగా కనబడే అంతగా ఆమె రోధిస్తుంది. అంటే ఇది ఎవ్వరికి అర్థం కాలేదు. ఆఖరికి దైవజనుడు కూడా అర్థం అవ్వలేదు. ఇది ఎవరికి అర్థమైంది అంటే ఆమె రోదన దేవునికి అర్థమైంది. దేవునికి అర్థమైంది. ఆ తర్వాత ఆమె ఒక మంచి తీర్మానం చేసుకుంది. ఏంటి ఆ తీర్మానం? ఆవిడ అడుగుతున్నాడు ఏలీ వచ్చి 14 వచ్చాయి, ఎంతవరకు నువ్వు మొత్తురాలివై ఉందు? నువ్వు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నాది కాదు నా ఏలిన వాడా, నేను మనోదుఃఖము గల దానినై ఉన్నాను. అబ్బా, ఏమని రాయించాడండి దేవుడు? మనోదుఃఖము అంటే, మనోదుఃఖం అంటే పైకి అందరితో నవ్వుతానే ఉంటాం, పైకి అందరితో బాగానే మాట్లాడుతూ ఉంటాం, తిందామంటే ఆహారం వెళ్ళదు, మనసు చూస్తే పరివిధాలుగా కొట్టుకుంటుంది. ఎందుకు నన్ను ఈ స్థితిలో నిలిపావయ్యా? ఎందుకు నాకు ఇచ్చావయ్యా ఈ బ్రతుకు? ఈ అవమానం ఎందుకయ్యా? ఎందుకయ్యా ఈ అవమానం అని ఆమె మనోదుఃఖముతో ఆమె శరీరము ఆత్మ కలిసి బలహీనపరచబడుతున్న సందర్భం అది ఏలీకి ఎలా కనబడుతుందంటే మొత్తురాలుగా కనబడతా ఉంది. దేవుడు దర్శించాడు. 19వ వచనం, తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలో తన ఇంటికి వచ్చును. అంతట ఎలకన తన భార్య హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిని అనుకొని వానికి సమూయేలు పేరు పెట్టింది. అబ్బా, నేను అడిగి పొందుకున్నాను. ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిని అనుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టింది. ఇప్పుడు సమూయేలు ఎవరయ్యారో తెలుసా? ప్రవక్తగా మారిపోయాడు. ఒక ప్రవక్తగా అయిపోయాడు. నిజంగా ఎంత ఆశ్చర్యం! దేవుడు అనుగ్రహం ఎలా ఉంటుందా? ఎందుకండి మరి పెళ్ళైనంటే కొంతమందికి గర్భఫలాలు ఇస్తున్నాడు, కొంతమందికి సంవత్సరాలు గడిచిన గర్భఫలం రాలేదు. ఎందుకంటే కొందరికి దేవుడు అనుగ్రహం వెంటనే జరిగిన,
కొందరిని వారి హృదయాలు చూడడానికి, వారి హృదయాల పరీక్షల కొరకు, దేవుడి యొక్క అనుగ్రహం వరకు, ఆ అనుగ్రహాన్ని పొందుకొనుట కొరకు గోజాడే వరకు ఆ అనుగ్రహం వారికి దొరకలేదు. ఇంకోటి ఏంటంటే, అలా గోజాడి పొందుకున్న అనుగ్రహంతో పొందుకున్న వారి బిడ్డలు చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. ఒక ఇస్సాకు కానీ, ఒక యేసేపు కానీ, ఒక సమూయేలు కానీ, ఒక ఎలిజబెత్ జకరియా కుమారుడు యోహాను గారు కానీ. యోహాను ఎవరు? ప్రవక్త. వీళ్ళందరూ గొప్పవాళ్ళుగా మారిపోయారు. ఎందుకంటే ఆ అనుగ్రహం వచ్చేంత వరకు ఎదురు చూడాలి. కొన్నిసార్లు దేవుడు అనుగ్రహం అనుకున్నంత ఈజీగా మనకు రాదు. దేవుడు అనుగ్రహం మనం కోరుకున్నంత ఈజీగా రాకపోవచ్చు. ఆ అనుగ్రహ కాలం మనకు దొరికే వరకు ఆయనను అనుగ్రహము పొందుకునే స్థితి మనకు ఉండాలి. అనుగ్రహం పొందుకునే స్థితి ఉండాలి. ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళిందట. అయ్యా, నాకు ఒక సమస్య ఉంది, కాస్త న్యాయం చేసి పెట్టండి అయ్యా అని అడిగిందట. ఈమె చూస్తే ఏమీ ఇవ్వలేను, ఆమె విధవరాలు. అయితే ఈమె ఇవ్వలేనిది కనుక రేపు రా అన్నాడట. రేపు మర్నాడు వచ్చింది. ఒక వారం ఆగి రా అన్నాడట. వారం ఆగి వచ్చింది. అలా తిప్పుతూ ఉన్నాడు. ఆయన రమ్మన్న ప్రతిసారి మానకుండా ఆమె వస్తూ ఉంది. ఆయన ఎదురు నిలబడుతూ ఉంది. చూశాడు కొన్ని దినాలు. నేను ఎంత కఠినాత్ముడనని తెలిసి కూడా ఈమె నా దగ్గరకు వచ్చి గోజాడుతుందే, ఈమెను త్వరగా ఈమె సమస్యను పరిష్కరించి పంపుతాననుకున్నాడట. ఒక లోకంలో అన్యాయస్తుడైన అధికారికే, కఠినమైన మనసు కలిగిన వాడికే ఇంత జాలిగుండి ఉందని మనం అనుకుంటే, దేవుడు అనుగ్రహము తనను నమ్ముకున్న వారికి, తనకిష్టులైన వారికి ఎందుకు దొరకదు చెప్పండి? దొరుకుతుంది. ఆయన అనుగ్రహం మనకు దొరకక మానదు. కొన్నిసార్లు మన ఎడల లేట్ అవుతుంది, అంతే. కొన్నిసార్లు ఏమవుతుంది? లేట్ అవుతుంది. కానీ ఆ లేటు కూడా ఏంటంటే ఆయన అనుగ్రహాన్ని పొందుకోవడానికి చక్కటి అవకాశాన్ని మనకిస్తుంది. అలాగే లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయం 5వ వచనం. యోధా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన ఏళ్ళ వృద్ధులే. ఇప్పటి వరకు మనకి సారా, అబ్రహామే తెలుసు వృద్ధాప్యం అంటే. వృద్ధాప్యంలో పిల్లలు కన్నవారు ఎవరు అన్నాం అనుకోండి, అబ్రహాం గారు, సారా గారు. కానీ ఈరోజు మరొకరు ఎవరు? ఎలిజబెత్, జకర్యా. వీరు ఎలా ఉన్నారట? బహుకాలము గడిచిన వృద్ధులైరి. అంటే వయసు ఉడిగిపోయిన వారు. వయసు ఉడిగిపోయిన వాళ్ళు అంటే ఇక కాటికి కాళ్ళు చాచుకుని కూర్చున్నారట. ఆ వయసులో ఏమండి, మొన్న ఎప్పుడో ఒక వార్త వచ్చింది. ఒక పండు ముసలాయన వివాహం చేసుకున్నాడు. మనకేమనిపిస్తుంది? వీడు ఎప్పుడు చచ్చిపోయేటట్టున్నాడు, వీడికి తెలియదు, వీడికి వివాహం ఏందిరా బాబాని మనకేమనుకుంటాం? మనం నవ్వుకుంటాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైతే వీరికి పిల్లలు పుడతారని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. కానీ వీరేం చేశారు అంటే, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములకు వెళ్ళి ధూపం వేయుటకు
అతనికి వంతు వచ్చును. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడైన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైనను త్రాగగా తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఇజ్రాయేల్ అనేకులకు ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఒకరోజు యాజకుడు కదా జకర్యా, ఎవరు? యాజకుడు. దేవుని మందిరంలో వాళ్ళందరూ బయట ప్రార్థన చేస్తూ ఉండగా ఆ తెర వెలుపలకి వెళ్ళి ఆ దేవుడికి నైవేద్యాలు చేస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవదూత ప్రత్యక్షమై ఏమి సమాధానం ఇచ్చింది అంటే, జకర్యా భయపడకని చెప్పి ఏం చెప్పింది? నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును. అప్పుడు 18వ వచనంలో అతడు అన్నాడు, జకర్యా ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పాడు. అంటే మన అందరికీ ఏంటి డౌటు? ఈ వయసులో పిల్లలేటండి? మనకు కూడా డౌటే. ఈ వయసులో పిల్లలేటి? ఇప్పుడు అబ్రహాముది అదే ఆలోచన, జకర్యాది అదే ఆలోచన. అవి జకర్యా ఏమంటున్నాడు? నా భార్యయు నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడుతుని. చూడండి, వృద్ధాప్యములో దేవుడు అనుగ్రహం దొరికింది. నిజానికి ఎలిజబెత్తును జకర్యాను చూసిన వారికి ఇకవేళ జీవితంలో ఇంక పిల్లలు పుట్టరా అని అనుకుంటారు. అవునా? వయసు గడిచిపోయే కొలది ఏమనుకుంటారు అందరూ? ఇంకా అయిపోయింది, కాటికి పోయేవాడికి ఇంక పిల్లలు ఎందుకండి అనుకుంటారు. ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళు ఏ టైంలో చేసుకుంటున్నారు? అందరూ 30లో 40లో. నేను 40 సంవత్సరాల్లో పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఆడికి 10 సంవత్సరాలు వచ్చినప్పటికి ఈయనకి 50 సంవత్సరాలు వచ్చేసినాయి. అంటే అధిక బలం ఉంటే 70, 80 సంవత్సరాలు. ఇగో 20 సంవత్సరాల్లోకి వాళ్ళ 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి వీళ్ళ 80కి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఈలోగా వారు చనిపోయే వయసులో 50 సంవత్సరాల ఆయుష్కాలం లేదా 60 సంవత్సరాలు మన ఆయుష్కాలం, అప్పటికే వీరు ముసలివారు అయిపోతున్నారు. అంటే మారుతూ ఉన్నాయి కనుక ఈ వయసులో ఎవరైనా పిల్లల్ని కంటారంటే మనకు కూడా నమ్మశక్యం కాని స్థితిలో ఏం జరిగింది అంటే, జకర్యా ఎలిజబెత్తు యోహానును కన్నారు. ఎంత గొప్ప విషయం అండి! అంటే ఇక అనుగ్రహము దొరకదు. వీళ్ళ సేవకులండి అందరూ ఏమంటారు? ఈయన యాజకుడు అండి, పాస్టర్ గారండి. ఈయన పాస్టర్ గారు అందరికీ ప్రార్థనలు చేస్తాడు, కానీ ఈయనకి అదృష్టం లేదు, ఈయనకే దేవుడు అనుగ్రహం లేదు. మనకేమిస్తాడండి? కొంతమంది ఉంటారు కదా, ఏమంటారు? పాస్టర్ గారికే తిండి లేదు, మనకేం దీవెనలు ఇస్తాడండి అంటారు. పాస్టర్ గారికే తిండి లేదట, మనకేమి దీవెనలు ఇస్తాడండి అనుకుంటున్నారు. ఆయనకు తిండి లేకపోయినా ఆయనకున్నటువంటి అనుగ్రహము దేవుడి దగ్గర, ఆయన నచ్చే స్థితి దేవుడి దగ్గర ఉంది. వాళ్ళ గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? నా సకల విధములైన ఆజ్ఞల చొప్పును న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి. ఎవరో? ఎలిజబెత్, జకర్యా. వారు అంతగా ఉన్నారు కనుకనే పండు వృద్ధాప్యములో వీరు కూడా పిల్లలను కన్నారు. అంటే దేవుని అనుగ్రహములో గర్భఫలము పొందుకొనుడే అనే ఈ అనుగ్రహం
దేవుడు యొక్క అనుగ్రహము ద్వారానే జరుగుతుంది. దేవుడు అనుగ్రహము లేకపోతే మనము గర్భఫలం అనేది అన్ని పొందుకోలేం. ఇప్పుడు ఇప్పటి వరకు వివాహాలైన వారు గర్భఫలాలు పొందుకున్నారు. ఇక యేసును కన్నా కన్య మరియ, ఆ మరియ కుమారుని కన్నది. ఆమె ఎందుకు దేవుడు అనుగ్రహం పొందుకుంది అంటే చూడండి 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా అంది. దయాప్రాప్తురాలా అంటే దయను పొందుకున్నదానా అంది. ఎవరు పొందుకుంటారు దయ? ఆయన అనుగ్రహము దొరికింది. నిజంగా మరియకు దొరికిన అనుగ్రహం ఏంటో తెలుసండి? యేసుకి జన్మనిచ్చే గర్భముగా ఆమె ఉండడం. ఈ లోకరక్షకుడైన యేసుని ఆమె గర్భము గుండా రావడం అనేటువంటి ఈ స్థితి ఏదైతే ఉందో, ఆమె అంత అనుగ్రహాన్ని పొందుకుందో ఆలోచన చేయండి. నిజంగా మనం ఆలోచన చేస్తే ఆ రోజు భూమి మీద ఎంతమంది కన్యకలు ఉన్నప్పటికీ ఇదిగో మరియ దగ్గరికి దేవుడి దూత గబ్రియేలు దూత వచ్చింది అంటే ఆమె భక్తురాలై ఉండాలి. అవునా? ఆమె భక్తురాలై ఉండాలి. ఆ భక్తురాలికి అరుదైన ఘనత దొరికింది. ఆ ఘనత ఏమిటి అంటే ఆమెకు వివాహం కాకుండా ఆమె మరొక పురుషుడికి ప్రదానము చేయబడిన స్త్రీ అయి ఉన్నప్పుడు ఆమెకు దొరికిన అరుదైన ఘనత. ఆ ఘనత ఏంటో తెలుసా? యేసును బట్టి ఆమె పేరు కూడా మారుమ్రోగిపోయింది. యేసు తల్లండి. పాస్టర్ గారిని అన్నాం అనుకోండి, పాస్టర్ గారి పిల్లలంటే గౌరవం. పాస్టర్ గారి పిల్లలంటే ఎలా చూస్తారు మీరు? దేవుని సేవకుడిని ఎంత బాగా చూస్తారో దేవుని సేవకుడి పిల్లలను కూడా అంత ప్రేమగా చూస్తారు. ఇప్పుడు యేసుల కన్నా తల్లిని ఎంత గౌరవ మర్యాదలు దొరికాయి అంటే ఆయన దేవుడి యొక్క అనుగ్రహం పొందుకున్నది కనుకనే ఆమె కూడా ఏం జరిగింది అంటే ఆమె జీవితంలో దేవుడు అనుగ్రహం. ఇప్పుడు ఆమెకు నిందలు రావా? వీళ్ళ పెళ్ళై నిందలు పడ్డారో ఆమె ప్రదానం చేయబడి నిందలు పడ్డది. తెలుసా? ఇన్ని అవమానాలండి. ప్రదానం చేయబడిందంటే మన భాషలో నిశ్చితార్థం అనుకుందాం. మన భాషలో ఏమందో నిశ్చితార్థం చేయబడ్డది. నిశ్చితార్థం చేయబడిన తర్వాత యోసేపు ఏమనుకుంటున్నాడంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడే ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. ఇదేంటిది అంటే యోసేపు ఏమనుకున్నాడు? ఇంకా మరి వారి ఏకము కాకమునుపే ఆమె గర్భవతి అన్న మాట తెలుసుకుని రహస్యముగా, అంటే భక్తుడు గనుక ఆమెను ఈ నెమ్మదిగా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడట. వాళ్ళ పెళ్ళయి పిల్లల పుట్టక వాళ్ళ అవమానాలు పొందితే ప్రదానము చేయబడిన తర్వాత మరియా మొట్టమొదటిసారి తన భర్త చేతే అవమానించబడ్డది. భర్త వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న రాత్రి దేవుడు స్వప్నమందు కనబడి అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన కన్నినది. అప్పుడు నమ్మకం వచ్చిందండి. ఇప్పుడు ఎంతమంది అంటారు ఇంకా వివాహం కాకుండా గర్భం ఏంటి? చూసే వాళ్ళకి బుద్ధి ఉండాలి, పెంచే వాళ్ళకి బుద్ధి ఉండాలి. మనం ఎలా మాట్లాడుతుంటాం ఏమండి? మన ఇంట్లో జరిగే వరకు బయట వాళ్ళందరినీ ఏరెత్తి చూపుతాం మనందరం. మన ఇంట్లో జరిగితే మనమేమో దాన్ని ఏం చేయాలనుకుంటాం? దాచేయాలనుకుంటాం. బయట వాళ్ళకి జరిగిందనుకోండి
పెద్ద మైకిచ్చుకుని బయట ప్రచారం చేస్తాం. నోరు కుదురుంటుంది ఎవరికైనా? నోరు కుదురుంటుందా? నోరు కుదురుండదు. అందరికీ చెప్పుకుంటా పోతాం. కానీ వారి కుటుంబంలోకి వచ్చినప్పటికి దాన్ని ఏం చేస్తారు? కప్పేయాలనుకుంటారు. ఇప్పుడు మరియకి అవమానమే. ప్రదానము చేయబడిన స్త్రీ గర్భముతో ఉంది అంటే ఆమెకి అవమానమే, పెళ్ళై పిల్లలు లేని వారికి అవమానమే. ఈ అవమానాల నుండి దేవుడు అనుగ్రహము కొందరికి దొరికినట్టుగా లేఖనాలలో మనం చూస్తూ ఉన్నామంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో కూడా ఆయన అనుగ్రహం మనకు దొరకాలి. ఆయనకి ఇష్టలైతే ఒక గర్భఫలమనే కాదు, ఏదైనా దేవుడు అనుగ్రహం మనకు దొరికితే ఆ పరిస్థితుల మధ్య ఆయన అనుగ్రహం మనం పొందుకుంటే మనము ధన్యులుగా, ఆయన కృపను పొందుకున్న వారంగా మనం కనబడతాము. గనక ఈరోజు గర్భఫలము లేక ఎంతమంది వేదన పడుతున్నారో ఆ వేదనలకు దేవుడు వారందరి జీవితాల్లో చక్కటి అనుగ్రహం వారికి దొరకాలి ఖచ్చితంగా. ఏదో ఒక రోజు వారు కూడా అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఎందుకంటే మనం ఎంతమందినైతే అవమానపరుస్తున్నామో వారి జీవితాలలో దేవుడు కార్యము చేయనుగాక. ఎందుకంటే వారు వేదనతో అడుగుతూ ఉన్నారు, బాధతో గోజాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దేవుడి యొక్క కనికరము వారి జీవితంలో తటస్థిస్తుంది. సారాకి అబ్రహాముకి వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకి పుట్టారు. ఎలిజబెత్, జకరియా ముసలి వాళ్ళైపోయి బహుకాలము గడిచిన వృద్ధులైన తర్వాత వారు పిల్లలను కన్నారు. ఈ 2 సందర్భాలు నేటి సైన్స్కి, నేటి మనుషులకి కూడా నమ్మశక్యం కాని ఆ గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అంటే ఆయన అనుగ్రహం మనకు వచ్చినప్పుడు వయసుతో భేదము లేదు. కొంతమందికి 10 సంవత్సరాలకే ప్రభువులో బలంగా ఉంటారు, 10 సంవత్సరాలకే దేవుడి మీద భక్తితో ఉంటారు. కొంతమందికి 50 సంవత్సరాలు వచ్చిన భక్తి రాదు. కాబట్టి ఆయన అనుగ్రహం దొరికేటప్పుడు మనిషి యొక్క ప్రతి సమస్యను ఆయన తీసివేస్తాడు. మనిషి యొక్క ప్రతి అవమానాన్ని తీసి ఆ అవమానానికి ప్రతిగా పూదండను ఆయన అనుగ్రహిస్తాడు, పూలదండతో సత్కరిస్తాడు. ప్రతి అవమానమును తీసివేస్తాడు. ఆయన అనుగ్రహం పొందుకున్న వారికి ఆయన కరుణ, ఆయన కటాక్షము ఖచ్చితంగా దొరుకుతుంది అని ఒక సారాను చూసాం, ఒక రాహేలును చూసాం, ఒక అన్నాను చూసాం, ఒక ఎలిజబెత్తును చూసాం, ఒక మరియను చూసాం. వారి గర్భఫలాలు ఆశీర్వదింపబడ్డాయి. దేవుడి యొక్క అనుగ్రహములో వారు దీవెనలు పొందుకున్నారు. ఆ అనుగ్రహం పొందుకున్న తర్వాత అందరూ ఏమనుకుంటారు? ఎలిజబెత్తును చూసి, జకరియాను చూసి అందరూ ఏమనుకుంటారమ్మా? కృపారని ఏంటి ఈ వయసులో పిల్లలేంటని ఆశ్చర్యపోయారు అందరూ. సారాకు పిల్లలేంటి ఈ వయసులో అనుకున్నారు అందరూ. అంటే అమ్మమ్మలా ఉందంటారు అప్పుడప్పుడు. అమ్మమ్మ వయసులో మనం వెళ్ళి అంటాం మీ మనవడండి అంటాం. సారమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నాం? సారమ్మ గారి దగ్గరికి వెళ్ళి మనం అయితే ఏమంటాం? మీ మనవడండి. ఇస్సాకును చూసి ఏమంటాం? కొడుకని తెలిసినా సరే వెళ్ళేమంటాం? మీ మనవడ గారండి అంటాం. అనగానే సారమ్మ ఎంత బాధపడుతుంది చెప్పండి. అంత వయసుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఏమండి మీ మనవడ గారా? మీ మొత్తం మనవడా? ఏంటి మొత్తం మనవడేనా? మునుమనవడా అని అడిగారు అనుకోండి, ఎలిజబెత్ మనసు ఎంత గాయపరచబడుతుందో చెప్పండి. మనుషులు ఎప్పుడు మాటలతో వేధిస్తారు. దేవుడు అనుగ్రహం దొరకలేదని బాధపడుతున్న వారికి ఏదో ఒక రోజు దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా తనను నమ్ముకున్న వారికి ఏదో క్షణంలో దొరుకుతుంది. దేవుణ్ణి నమ్మి మోసపోయామని చెప్పడానికి ఎవ్వరికీ అట్టి సాక్ష్యము లేదండి. అయితే ఆ కాలం కోసం చూడాలి. ఒక ఎలిజబెత్, జకరియా చూశారు, ఒక సారా, అబ్రహాము చూశారు. సుదీర్ఘ కాలం చూసినప్పుడు
మనం చిన్న చిన్న వాటి కొరకు చూడలేమా? ఆయన అనుగ్రహం మనకు లేట్ అవుతుందేమో, ఆయన దీవెన మనకు లేట్ అవుతుందేమో, ఆయన ఆశీర్వాదం మనకు లేట్ అవుతుందేమో, ఇలా కంగారు పడిపోయి దేవుడి మీద నిట్టూర్పులు విడిచి, దేవుడి మీద అసహనాన్ని ప్రదర్శించి, అందరూ బాగున్నారు, ఆడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, ఈడు అసలు ప్రార్థన చేయడు, ఈడు అసలు దేవుడు అంటే లెక్కలేదు, వీడికి ఈడు ఎంత బాగున్నాడో, వీడికి అన్ని వసతులు ఉన్నాయని వాళ్ళను చూసి వీళ్ళను చూసి మనం అనుకోక్కర్లేదు. ఒక కాలము నిర్ణయించాడు, నిర్ణయ కాలం అనేది మన దగ్గరకు వస్తుంది. అప్పుడు దేవుడు అనుగ్రహ కాలము దొరకగానే ప్రతి మనిషి దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాడు. ఎంతమంది అవమానించారో ఎలిజబెత్ జకరియాలను పటాపంచలు చేశాడు. ఇప్పుడు అందరూ వేసుకోవాలి, నోటి మీద వేలేసుకోవాలి. ఎందుకు? పిల్లలు పుట్టరు అని నిర్ధారణకు వచ్చేసారు. పిల్లలు పుట్టరనే నిర్ధారణకు వచ్చేసిన సమయంలో పిల్లల్ని పొందుకున్నారు అంటే దేవుడు అనుగ్రహం కాదమ్మా? దేవుడు అనుగ్రహం కాదా? మరి మరియకు అనుగ్రహం కాదా? అసలు మన అందరి పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లను ఆయన్ని గర్భాన్ని ధరించింది. ఇప్పుడు ఆమెకి ఎంత అనుగ్రహం దొరికింది? ఆమె ఎంత అనుగ్రహం పొందుకుందో దేవుడి దగ్గర నుంచి. అనుగ్రహం పొందుకుంది, కానీ అవమానాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అవమానాలు వెంటాడే యేసు ప్రభు శిలువ మరణం ఎక్కిన తర్వాత మరియ విలువేంటో అందరికీ అర్థమవుతుంది. కాబట్టి అనుగ్రహము లేని దశలో, దేవుడు దీవెన లేని కాలములో, మనం కృషించిపోతున్న కాలములో, మనోవేదనతో బాధపడుతున్న తరుణములో హన్నాకు, రాహేలుకు తన భర్తతో అంటుంది, నాకు గర్భఫలములు ఇవ్వు లేదా నేను చచ్చేదని. మాట ఎంత బాధ అనిపిస్తుంది యాకోబుకి నేను చస్తాను అంటున్న భార్య మాట విన్నప్పుడు ఎంత వేదన కలుగుతుంది. దేవుడు అనుగ్రహాన్ని పొందుకుంది రాహేలు. అన్న మనోదుఃఖముతో నలిగిపోయింది, వేదన పడ్డది, ఏడ్చింది. దేవుడు పాదాల పట్టుకుని అడిగి ఒకరోజు దేవుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు నిందేమైపోయింది? చూసిన వారందరూ నిందేమైపోయింది? నింద పోయింది. ఇప్పుడు ఎవ్వరూ కూడా ఆమెను నిందించే అవకాశం లేకుండా చేశాడు. మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన అనుగ్రహం నీకు దొరకలేదని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఖచ్చితంగా ఆయన అనుగ్రహం మనకి దొరుకుతుంది. కాస్త లేట్ అయినను సరే ఆయన నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడం. ఆయన అనుగ్రహం పొందుకున్నప్పుడు ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుంది. పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడిచ్చేస్తారని పాట పాడతాం. ఏడాది దూడలనా, ఏడాది పొట్టేలనా, నా జ్యేష్ఠ కుమారుడినా, ఏమర్పిస్తామయ్యా నువ్వు చేసిన ఉపకారాలకంటాం. జ్యేష్ఠ కుమారుని ఇచ్చేసేవారు ఇదివరకే. మనము జ్యేష్ఠ కుమారుని ఇవ్వం. పాటెట్టేస్తాం శుభ్రంగా. ఏమ్మా పాటెట్టేస్తే ఏ గొడవ ఉండదు. పాస్టర్ గారికి ఏమి 1000 రూపాయలు, జ్యేష్ఠ కుమారుడేమో మీకు అంటే పాటకి ఇచ్చేయారు, దేవుడికి ఇచ్చేయారు. అంతేనా? కృపానందం గారిని కూడా పాటెట్టేయారు. చిన్నప్పుడు పెట్టారని లేదండి, పెట్టేయారు. కాబట్టి ఆ జ్యేష్ఠ కుమారు ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నా జ్యేష్ఠ కుమారుణ్ణే నీకు ఇస్తాను అని కీర్తన రాశాడు. దేవుని బిడ్డలారా, ఆ పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి, పాలు విడిచిన వాడిని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేసింది? దేవుడు. నా మ్రొక్కుబడిని అంగీకరించి, నా మనవి అంగీకరించి, నా బాధను తీసివేసి నాకు ఆనందాన్ని కలుగు చేసి నా దేవుడికి ఇచ్చేస్తానని అట్టుకెళ్ళి ఏలీ దగ్గర ఇచ్చేసింది. ఏలీ దగ్గర పెరిగిన వాడు ఒక మహాప్రవక్తగా మారిపోయాడు. ఇశ్రాయేలీలకు ఒక గొప్ప సమూయేలు ప్రవక్త దొరికాడు. సారా గర్భంలో ఇశ్రాయేలు సమూహానికి నాయకుడిగా ఇస్సాకు వాగ్దాన పుత్రుడిగా పుట్టాడు. రాహేలుకి నీతిమంతుడైనటువంటి యోసేపు పుట్టాడు. హన్నాకు బాప్తిసం ఇచ్చి యోహానుగా పుట్టాడు. హన్నా కాదు,
ఎలిజబెత్కు బాప్తిసమిచ్చు యోహాను పుట్టాడు. ఎంత గొప్ప క్రమమును దేవుడు ఏర్పాటు చేశాడు అంటే, అనుగ్రహము లేదనుకున్న కాలంలో దేవుడు అనుగ్రహాన్ని పొందుకున్నారు. ఇప్పుడు వీటిని బట్టి చూస్తే తగిన కాలమందు మనకి కూడా ఆయన అనుగ్రహము దొరుకుతుంది. కాబట్టి దేవుని అనుగ్రహములో గర్భఫలము అనే ఈ అంశము, దేవుని అనుగ్రహమా ఆగ్రహం అనే ఈ ప్రత్యేకమైన సారాంశములో ఈరోజు మనం దేవుని అనుగ్రహములో గర్భఫలం ఇవ్వడం అనే ఈ సందర్భాన్ని ధ్యానం చేసాం. వచ్చే వారం మరొక దేవుని అనుగ్రహంని ఎలా ఉంటాయో ఇంకా 2-3 వారాలు చూసి అప్పుడు దేవుడు అనుగ్రహంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవుని అనుగ్రహము ఆగ్రహము అనే ఈ పాఠ్యాంశములో దేవుడు అనుగ్రహాన్ని పొందుకున్న గర్భఫలము లేని కొందరు స్త్రీలు ఎలా గర్భఫలాన్ని పొందుకున్నారో నాయనా, వారు ఎలా మీ అనుగ్రహాన్ని సంపాదించుకున్నారో, ఆ అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి నాయన మేము మిమ్మల్ని ఇష్టపడడం కాదయ్యా, మీరు మమ్మల్ని ఇష్టపడితే మా పట్ల ఎటువంటి కార్యాలనైనా చేయడానికి మీరు సంసిద్ధుడు అన్న మాటను బట్టి, ఇదిగో అబ్రహాము సారా, ఇదిగో నాయన యాకోబు రాహేలు, హన్నా ఎల్కనా, ఎలిజబెత్ జకరియా, ఈ 4 నాయన తండ్రి గర్భఫలము లేక వేదన పడి ఆశలు వదిలేసుకున్న తరుణములో ఆశలు తీర్చిన వాడవు నీవయ్యా. అలాగే యేసును కనడానికి తన గర్భాన్ని ఇచ్చి అంత దయా అనుగ్రహం పొందుకుంది అంటే, లేని నిందన మోసి వివాహము కాకుండానే గర్భవతిని అన్న నిందన మోసి యేసును కని నాయన గొప్ప దేవుడి అనుగ్రహాన్ని పొందుకున్నది అని జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే మా జీవితాలలో కూడా ఒక గర్భఫలమనే కాదు నాయన, అనేక విషయాలలో మీ అనుగ్రహం మాకు కావాలని కోరుతూ, ఇంకా రాబోయే వారాలలో ఇటువంటి సందర్భాలను నేర్చుకొని ఉండగా మాతో మీరే మాట్లాడతారని విశ్వసిస్తూ, వచ్చిన బిడ్డలందరినీ విన్న మాటలన్నిటినీ వారి హృదయాలపై 30, 60, 100 ఫలింపును దాయిచ్చేయమని యేసు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.